దేవుని నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం వచ్చేసి మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఆమేన్. వింటున్న మీ అందరినీ, చూస్తున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాకండి. ఈ వాక్య ఉద్దేశం ఏంటంటే అండి, మెయిన్గా దేవుని కోసం నిలబడినప్పుడు మీకు నిందల పాలు, మిమ్మల్ని ఎవరైనా తిట్టినప్పుడు, ఆర్థికంగా మిమ్మల్ని చేసినప్పుడు కానీ అనేక విషయాలండి, దేవునిలో మీరు దూషింపబడినప్పుడు దేవుడు మీ ఫలాన్ని అధికం చేస్తానని అంటున్నాడు. ఈ భూలోకంలో కాకపోవచ్చు కానండి, పరలోకంలో అయితే మీకు ధనాన్ని అధికం చేస్తా అని దేవుని వాగ్దానం సెలవిస్తుందండి. ఈ వాక్య ఉద్దేశం ఏదండి, అసలు కూడా అండి ఎన్నో మార్లు దేవుని కోసం హింసింపబడ్డారు, అయినప్పటికీ వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు. వాళ్ళు ఫలాన్ని అధికం చేసుకొని పొందుకొని ఉన్నారు. మరి మనమే పరిస్థితిలో ఉన్నాము ఆలోచించండి. చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. దేవునిలో మీరు ఇంకా ఎదగాలని ఈ వీడియో రూపాలన మీకు ఈ చిన్న వాక్యం ద్వారా మీ ముందుకు వచ్చిన్నానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ వాక్యం చేత బలపడ్డట్టు అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. మీకు ప్రార్థన అవసరతలు ఏమన్నా కూడా నాకు కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. నేను మీకోసం ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.